హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుష్మా వరల్డ్ టాపిక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా నేను ఎలా ఉన్నానో చెప్పండి. ఈ మేకప్ ఓన్లీ 5 ప్రొడక్ట్స్తోనే వేసుకున్నానండి. ఏంటి ఆశ్చర్యం వేస్తుందా? అవునండి, ఓన్లీ 5 ప్రొడక్ట్స్తోనే మనం ఈజీగా మేకప్ వేసుకోవచ్చు అనమాట. మీరు ఆఫీస్కి వెళ్ళినా సరే, హౌస్ వైఫ్స్ అయినా సరే, లేదా స్టూడెంట్స్ అయినా సరే ఈజీగా ఈ మేకప్ని వేసుకోవచ్చు. నార్మల్గా అయితే హెవీ మేకప్ వేస్తే మనం బయటికి వెళ్ళినప్పుడు మన ఫేస్కి గాలన్నట్టు ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అలా కాకుండా సింపుల్గా 5 ప్రొడక్ట్స్ యూజ్ చేసి మనం మేకప్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఫేస్ అండ్ చాలా ఫ్రీగా ఉంటుంది అన్నమాట. సో అది ఎలాగో చూసేద్దాం. 5 ప్రొడక్ట్స్ యూజ్ చేసి మేకప్ సింపుల్గా ఎలా వేసుకోవాలో చూసేద్దామండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నేను మేకప్ కోసం ఫౌండేషన్ తీసుకున్నానండి. ఇది మేబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ అనమాట. ఇది 128 షేడ్ అండి. ఇది మనకి 16 అవర్స్ ఉంటుంది అండ్ దీంట్లో SPF కూడా ఉందన్నమాట. సో మనం విడిగా సన్ స్క్రీన్స్ యూజ్ చేయక్కర్లేదు. మనకి బయటికి వెళ్ళినా కూడా ఈ ఫౌండేషన్ మనకి సన్ స్క్రీన్లా యూజ్ అవుతుంది అండ్ ఇది చాలా బాగుంటుంది. మనం ఇది ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఫేస్ మీద డాట్స్గా ఈ ఫౌండేషన్ పెట్టుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఫౌండేషన్ రాసిన ప్లేస్కి రాయని ప్లేస్కి తేడా చూడండి మీరే, ఎంత బాగుందో ఫౌండేషన్. నీట్గా ఫేస్ అంతా అప్లై చేసుకోండి. ఫేస్తో పాటు నెక్ కూడా అప్లై చేసుకోవాలండి, ఎందుకంటే ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో ఉంటుంది. సో అందుకే ఫేస్ నెక్కి రెండిట్లకి అప్లై చేసుకోవాలి. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి నేను లాక్మీ కాంపాక్ట్ పౌడర్ తీసుకున్నానండి. మీరు వేరే ఏ కాంపాక్ట్ పౌడర్నే యూస్ చేసుకోవచ్చు. నార్మల్ పౌడర్ యూస్ చేస్తే మనకి ఆ ఫినిషింగ్ రాదనమాట. సో అందుకనే కాంపాక్ట్ పౌడరే యూస్ చేయాలి. నేనైతే లాక్మీ యూస్ చేశాను. మనకి ఆ మేకప్ లుక్ వచ్చేస్తుంది అనమాట. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి డాజ్లర్ ఐలైనర్ తీసుకున్నానండి. మీరైతే లాక్మీ ఐలైనర్స్ అలాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి మేకప్లో ఎక్కువ హైలైట్ అయ్యేది ఐ మేకప్ అండి. ఐ మేకప్ వల్ల ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది. అలా అని మనం ఎక్కువ యూస్ చేయక్కర్లేదు, షేడ్స్ ఇవన్నీ ఏం రాయక్కర్లేదు అనమాట. జస్ట్ ఒక ఐలైనర్ కాజల్ వేస్తే సరిపోతుంది. మనకి ఐస్ చాలా బాగుంటాయి. ఐలైనర్ వల్ల ఐస్ చాలా షార్ప్గా కనిపిస్తాయి, చాలా బాగుంటుంది అనమాట. కాజల్కి నేను మ్యాబ్లిన్ కొలసల్ కాజల్ యూస్ చేస్తున్నానండి. ఇదైతే అసలు చెప్పక్కర్లేదనమాట, మనకి డే మొత్తం ఉంటుంది, పోదు. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ కూడా, చాలా బాగుంటుంది. మనకి ఐలైనర్ కాజల్ వేసుకుంటే చాలండి, ఐ మేకప్కి వేరే ఎక్కువ యూస్ చేయక్కర్లేదు. సో మనకి ఫేస్లో అవే ఎక్కువ హైలైట్ అయిపోతుంది అనమాట. మీరు లిప్స్టిక్ అయితే మీకు నచ్చిన లిప్స్టిక్ మీరు యూస్ చేసుకోండి. నా ఫేవరెట్ లిప్స్టిక్ నేను యూస్ చేసుకున్నాను అనమాట. సో ఓన్లీ 5 ప్రోడక్ట్సే, ఫౌండేషన్, పౌడర్, ఐలైనర్, కాజల్, లిప్స్టిక్, ఓన్లీ 5 ప్రోడక్ట్స్తోనే నా మేకప్ కంప్లీట్ అయిపోయిందన్నమాట. లాస్ట్లో జ్యువెలరీతో టచింగ్ ఇస్తున్నాను, ఎందుకంటే మనం ఫుల్ మేకప్ వేసుకున్నప్పుడు, మనం శారీ కట్టుకున్నప్పుడు కొంచెం జ్యువెలరీ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి కంప్లీట్ ఈ జ్యువెలరీతో నా మేకప్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తున్నానండి. లాస్ట్కి ఇలా ఉందన్నమాట నా అవుట్ఫిట్. బాగుందా? మీది కొంచెం లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి లైటింగ్లో చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. నేను ఎక్కువ మేకప్ అయితే యూస్ చేయలేదు. ఫేస్ అయితే ఎంత బ్రైట్గా ఉందో, ఎంత నీట్గా ఉందో. మీరు చక్కగా కాలేజెస్కి, ఆఫీస్కి అన్నిటికి ఈ మేకప్ని చక్కగా వాడుకోవచ్చు అనమాట. చూసారు కదండి, 5 ప్రొడక్ట్స్తో చాలా సింపుల్ మేకప్ అనమాట. ఎక్కువ ప్రొడక్ట్స్ ఏవి యూజ్ చేయలేదు. మీకు ఈ మేకప్ వల్ల చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తారు. మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. అండ్ వేరొక వీడియోలో వేరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఉంటాను, బాయ్.